అన్నా నువ్వు నాకు 50 రూపాయలు సమోసా తినిపిస్తే నా ఫ్రెండ్ నెంబర్ ఇస్తా అన్నా. 50 రూపాయల సమోసాతో పాటు థమ్స్అప్ కూడా తాగిపిస్తా కానీ నన్ను లవ్ చేయని చెప్పరాదు. నీ కకృతులు నాకు ఆ మండలం అయితే పరిచయం గాని రా, తర్వాతకి లవ్ చేస్తుంది గాని. అయితే సమోసా తింటూ పదా. ఇల్లు కట్టిపోయిగా. చెల్లె నువ్వు నెంబర్ ఇస్తా అన్నవనే సంతోషంతో నా దగ్గర పైసలు లేవని మర్చిపోయింది చెల్లె. ఓర్ని ఎంత పని చేసినావు కదరా, 50 రూపాయల కోసం ఆ బల్లిగుడ్ల దగ్గర ఇజ్జత్ కూడా కొట్టుకున్నారా. ఆ బల్లిగుడ్లోని మట్కా ఇద్దాం కానీ నువ్వైతే నెంబర్ ఇస్తా అన్నావు కదా, ముందు నెంబర్ అన్నా 50 రూపాయలు. 50 రూపాయలు ఏం తీసుకుంటావు గానీ కల్పన ఆ సూట్ కేసులకు వెళ్ళి 10,000 ఇయ్యి. అబ్బో అన్న 10,000 ఇస్తాడు. థ్యాంక్స్ అన్నా. అన్నా లాక్ ఓపెన్ అయితే లేదన్నా, లాక్ తీయాలంటే ఇంటికి పోవాలా. ఎప్పుడు ఇట్లనే చేస్తావు నువ్వు. సరే నీ దగ్గర ఎంత ఉన్నాయి? అన్నా నా దగ్గర 20 రూపాయలు ఉన్నాయి అన్న. సరే నా దగ్గర 30 రూపాయలు ఉన్నాయి, కలిపి 50 రూపాయలు ఇచ్చేద్దాంలే. వద్దులే అన్న, అది లాక్ ఓపెన్ అయినాకనే 10,000 తీసుకుంటది. బల్లిగుడ్లోడు 10,000 కష్టపడతాడు, ఉన్న 50 రూపాయలు కూడా మిగిలినాయి. మా చెల్లె నెంబర్ ఇచ్చింది కదా, ఆ పోరికి ఫోన్ చేద్దాం ఉండు. హలో హలో, ఎవరు మాట్లాడేది? ఓ పోరి ఏంది మొగోడు మాట్లాడుతాడు? మొగోడు నెంబర్ ఇస్తే మొగోడు మాట్లాడక ఆడిది మాట్లాడుతుందా?